హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ వ్లాగ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను అనుపు వేసి పితకపప్పు చేసినానండి. దాంట్లో చికెన్ వేసి చేస్తే చాలా బాగుంటుంది చారు. అందుకని చికెన్ ముక్కలు వేసి అందులో చేయాలనుకొని చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసి మనము మిక్సీ పట్టుకునేది చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్ తీసుకున్నాను. అందుకు కావాల్సిన తెల్లగడ్డలు ఒకటి ఒలిచి పెట్టుకున్నాను, వేస్తున్నాను. అట్లా అల్లం ముక్క ఒక అర్ధ ఇంచు వేసానండి. ఒక అర్ధ కేజీ చికెన్కే కదండి, అందుకు అర్ధం ఇంచు వేసినాను. టమాటా అయితే ఒకటి వేసినాను, మీడియం సైజుది. లవంగాలు ఒక 4 వేసినాను. ఒక యాలక్కి, ఒక అర్ధం ఇంచు చెక్క. ఎర్రగడ్డలు అయితే ఒక 1.5 గడ్డ తీసుకున్నానండి, స్మాల్ సైజుది. మరి మిరియాలు అయితే ఇంత తీసుకున్నాను కొద్దిగా. అలాగే కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. ఇంతే అండి. ఇది మిక్సీకి వేసుకుంటాము. మిక్సీకి వేసుకున్న తర్వాత మనం తిరువాతకి ఏమేమి కావాలనో అది తిరువాత వేసేది పోదామండి. మిక్సీ జార్ చేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ ఇంత వేసినాం కదండి. ఇప్పుడు మిక్సీ చేసుకుంటాము. మిక్సీ చేసుకున్న తర్వాత మనం తిరువాత వేస్తాము, చూపిస్తానండి. నేను కొద్దిగా అనుపు గింజలు మనం పిసికి ఉంచుకుంటాం కదండి, పొట్టు తీసి దాన్ని కొద్దిగా వేస్తామండి. చాలా బాగుంటుంది అంటారు, అందుకని నేను చేస్తున్నాను. చికెన్లో వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అనప గింజలు అయితే నేను తీసి నానేసి పితికి తీసుకున్నానండి. ఇందులో వేసి చికెన్ వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అందుకని చూడండి, అర్ధ కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను నేను. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా చిల్లీ పౌడరు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసి మిక్సీ కలిపేసి పెట్టుకున్నానండి. మనం ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఉంచామంటే సాఫ్ట్గా వస్తుందండి. లేదంటే మనం గట్టి పీస్ తీసుకుంటే నార్ ఉంటుంది కదండి. అందుకని నేను సాఫ్ట్గా ఉండాలని ఇలా మిక్స్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటానండి. తర్వాత మనం తిరువాతకి నేను 2 పచ్చిమిరపకాయలేమో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక కొద్దిగా చెక్క, ఒక 2 లవంగాలు తీసుకున్నానండి. మరి ఎర్రగడ్డ అయితే ఒక అర్ధం తీసుకున్నాను. కొత్తిమీర ఇంతేనండి తీసుకున్నాను. ఇవంతా తిరువాత వేస్తానండి. మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత తిరువాత వేసేకపోతానండి, అవి చూపిస్తాను. చూడండి, మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను మిక్సీ జార్లో ఇట్లా గట్టిగా వేసుకున్నాను. మనం చికెన్ గట్టిగానే చేసుకుంటామండి, అందుకని కొద్దిగా గట్టిగా నీళ్ళు తక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు తిరువాత వేస్తాం పదండి. ఇప్పుడు మనము బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి అందులో మనం తిరువాతకి వేసిన సామాగ్రి చూపించాను కదండి, అవన్నీ వేస్తాను. చెక్క, లవంగము, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నది, ఎర్రగడ్డలు అన్నీ వేస్తానండి. వేసి మనం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం బాగా వేగిన తర్వాత ఇది మనం చేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకి కానీ ముద్దకు కానీ చాలా గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం కొద్దిగా మనం గట్టిగానే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలాగైతే అంతేం బాగుండదండి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తున్నాను. ముక్కలన్నీ వేగాలండి. వేగిన తర్వాత అందులోకే అనప గింజలు పితికి పట్టుకున్నాం కదండి, ఆ పప్పుని వేస్తాను అందులో. అది వేసిన తర్వాత మనం వేగాలి కొద్దిగా. అది వేడిలోనే వేగుతూ ఉంటేనే బాగా వేగుతుందండి. అప్పుడు ముక్కలు వేగుతావి, ఆ పప్పును కొద్దిగా ఉడికిపోతుందండి అందులోనే. ఆ చికెన్ ముక్కల్లో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళలోనే ఇప్పుడు ఈ రెండింటిని బాగా వేయించాలండి. వేయించుతూ ఉంటే అది వేగిపోతుంది. మనం అలాగే వదిలామనుకో, నీళ్ళు వేస్తే బాగుండదండి. అందుకని నేను ఇలాగే వేయించుతూ ఉంటాను. కొద్దిగా వేగింది అన్న తర్వాత దానికి సాల్టు, మరి పసుపు అది వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగాలి, బాగా వేగాలి. వేగుతున్నప్పుడే అందులో నీళ్ళన్నీ ఇమిరిపోతాయండి. ఇమిరిపోయిన తర్వాత అందుకు ఉప్పు కొద్దిగా వేస్తానండి. ఉప్పు చూడండి, ఇంతే వేస్తున్నాను. చాలా కొద్దిగా వేయాలి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాను అందులో, అందుకని కొద్దిగా వేస్తున్నాను. మరి పసుపు వేస్తున్నాను. పసుపు, ఉప్పు వేసిన తర్వాత మనం బాగా కలపాలండి. కలుపుతూ ఉండాలి. అట్లే నీళ్ళు ఉన్నదంతా ఇమిరిపోతుంది. మనకు చికెన్ ముక్కలు గట్టి పడతాయి, ఆ పప్పు అనేది కూడా ఉడికిపోతుందండి అందులోనే. మరి మనం నీళ్ళు వేసి ఉడికించాలి, చేయాలి అనేది ఏమి ఉండదండి. అందుకని దాంట్లోనే మనము ఉడికించుకోవాలి. చూడండి, ఉడుకుతుంది. ఇలాగే నీళ్ళన్నీ ఇమిరిపోతుంది, పప్పును ఉడికిపోతుంది. ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసినానండి. మరి మనం మసాలాకని ధనియాల పొడి వేయాలి కదండి, ధనియాల పొడి తీసుకున్నాను. 4 స్పూన్లు వేసినాను ధనియాల పొడి. అందులోనే అది వేగుతూ ఉండాలి.
వేగించి మనం ఆ నీళ్ళన్నీ ఇమిరినాక కారం అంతా వాసన పోతుందండి. మనం అలాగే తిప్పుతూ ఉండాలి. గరిటెతో మనము విడిచినామంటే మాడిపోతుంది. అందుకని మనం అలాగే తిప్పుతూ ఉంటే అంతా వేగుతుంది. తర్వాత మనం చూడండి ధనియాల పొడి 4 వేస్తాను నేను, 4 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. ఇవి 2 కారం వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి బాగా వేగుతుంది. ఇట్లా వేయించుకొని ఆ నీళ్ళంతా ఇమిరిపోయి ఫుల్ కారము, ఉప్పు అంతా దానికి పట్టాలండి. ఆ ముక్కలకి మరి ఆ పప్పుకి అంతా. అలా వేయించుతూనే ఉండాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత మనం వేగి కారం వాసన పోయింది అన్న తర్వాత దానికి మనం రుబ్బించుకున్న మసాలా వేయాలండి. వేగుతుంది చూడండి, ఇలా నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి. ఇప్పుడు దానికి మసాలా మనం రుబ్బి ఉంచుకున్నాం కదండి, ఆ మసాలాని వేస్తాను. ఇంకా కొద్దిగా వేగాలి. ముక్క బాగా గట్టి పడుతుంది నుండి మసాలా వేసినాను. ఇప్పుడు మనం కొద్దిగా గట్టిగానే ఉండాలి కాబట్టి కొద్దిగా నీళ్ళే వేసాను నేను, అందులోనే ఉడుకుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ కడుక్కొని ఇంకొంచెం వేసినాను. బాగా ఉడుకుతుంది అన్నప్పుడు దానికి గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా వేసుకుంటే అయిపోయినండి. ఇంకా చూడండి గరం మసాలా వేసినాను. ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేస్తాను. వేసి బాగా కలపాలి. కొద్దిగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం గొజ్జుగా చేసుకున్నాం అనుకోండి, చపాతీ కానీ, రైస్ కానీ, ముద్దకు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చారు వెరైటీగా మీరు చేసుకోండి. మీరే చెప్తారు బాగుంటుంది అని. టేస్ట్ చేసి చూడండి. మీరు చూసి టేస్ట్ చేసిన తర్వాత మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్దకైతే చాలా బాగుంటుందండి. ఈ చారు గట్టి పడిన తర్వాత అయిపోతుందండి. అంతే అండి. చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.